సందర్శకులను అలరించేందుకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ సిద్ధమైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు. ఈసారి ఎగ్జిబిషన్ ను చుట్టి వచ్చేందుకు అద్దాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. అమెరికా, బ్రిటన్లో మాదిరిగా సందర్శకులు వీటిలో ఎగ్జిబిషన్ ను వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చిన్న రైలుతో పాటు డబుల్ డెక్కర్ బస్సులు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ప్రవేశ రుసుము 10 పెంచి 50 రూపాయలు చేశారు. ఏటా 25 లక్షల మంది నుమాయిష్ ను సందర్శిస్తుంటారు. సుమారు 2000 స్టాళ్లతో కొనసాగే ఈ ఎగ్జిబిషన్ కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. ఎగ్జిబిషన్ ద్వారా గత సంవత్సరం జీఎస్టీ 9.66 కోట్ల రూపాయలు వసూలైంది. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.